ఇలా కైలాసమైన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తమ ఇంటి ఆడపడుచు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి సారె సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి తరలివస్తున్నారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలంలో 5 రోజుల పాటు భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది మహోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా భక్తులకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఆలయ గోపురాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి నుంచి 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఈవో శ్రీనివాసరావు, సిబ్బంది, భక్తుల ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో ఇవాళ ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఈవో శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రికి భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్లు శ్రీశైలం పురవీధుల్లో విహరించనున్నారు. మహాక్షేత్రంలో 5 రోజుల పాటు జరగనున్న ఉగాది మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచి కన్నడ భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీగిరి మల్లయ్య ఆదుకో మమ్మల్ని ఆదుకో అంటూ నల్లమల కొండలు దాటుతూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భక్తులకు దేవస్థానం అధికారులు, స్వచ్ఛంద సేవకులు అడవి మార్గంలో ఎన్నడూ చేయని విధంగా ఏర్పాటు చేశారు. అక్కడక్కడ మంచినీళ్లు, అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేశారు. అలసిన భక్తులకు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టి సేవలు అందిస్తున్నారు. నా పేరు శృతి సార్. మేము కొర్లవంద నుంచి వచ్చినాము. ఒక 50 మెంబర్స్ వచ్చినాము. అక్కడి నుంచి నిన్న బయలుదేరినాము. నిన్న సాయంత్రం ఇక్కడ 5:30 నుంచి వెంకటాపురానికి వచ్చినాము. వెంకటాపురం నుంచి పాదయాత్ర చేసినాము. పొద్దున్న 9:30కి ఇక్కడ ల్యాండ్ అయినాము. ఇప్పుడు దర్శనం అంతా బాగా జరిగింది. దావులు అంతా నీళ్లు, ఫ్రూట్స్, మాకు దాసోగాలు అన్ని బాగా జరిగినాయి. శ్రీ భ్రమరాంబ దేవిని కర్ణాటక రాష్ట్రం వాసులు ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరుకు చేరుకుని వెంకటాపురం అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ కొండలు, కోనలు దాటుకుని శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ ఏడాది భ్రమరాంబాదేవి సన్నిధికి కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కన్నడిగులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉగాది ఉత్సవాలకు దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీశైల క్షేత్ర వీధులన్నీ రద్దీగా మారాయి. మాది బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకు కొల్లుంది గ్రామం. అక్కడి నుంచి వచ్చినాము. నిన్న పొద్దున్న 9కి బయలుదేరాము. సాయంత్రం 5:30కి అక్కడికి వచ్చినాము. వచ్చి దిగినంటే ఇంకా వెంకటాపురం నుంచి బయలుదేరినాము. దావులో అన్ని ఒక 60 మెంబర్స్ వచ్చినాము. దాంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చాలా నీట్గా ఉన్నాయి. ఇక ఉగాది మహోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూ లైన్ల ద్వారా మాత్రమే స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నారు. భక్తులకు అడిగినన్ని లడ్లు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అటవీ మార్గంలో మంచినీటి సౌకర్యం, చలవ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేశారు. అలాగే క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ జామ్ నియంత్రణ, ఆలయ పరిధిలోని ఖాళీ ప్రదేశాల్లో భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లు, తాగునీరు, విద్యుద్దీకరణ వాహన పార్కింగ్, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలు కల్పించామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఓం నమః శివాయ, శ్రీమాతృ నమః. మార్చి 31వ తారీఖు వరకు శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాల ప్రారంభం ఈరోజు యాగశాలలో మరి గణపతి పూజ, అదేవిధంగా చండీ పూజ కార్యక్రమంతో మరి ఈ యొక్క ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మనం 17వ తారీఖు నుంచి 26 అంటే నిన్న అర్ధరాత్రి వరకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవకాశం, అదేవిధంగా దేవస్థానం యొక్క సమయాన్ని బట్టి వారు అడిగినటువంటి మేరకు స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేశాం. అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి వారు స్వామి, అమ్మవారిని దర్శించుకునే భాగంలో వారు స్పర్శని ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా స్వామివారిని తాకినప్పుడు వారి యొక్క మనసు పులకించినట్లుగా భావించడం, అదేవిధంగా నడకదారిలో వారు కొన్ని 100 కిలోమీటర్లు కుటుంబ సమేతంగా
స్వామి అమ్మవారిని మరి అమ్మవారు వారి యొక్క ఆడపడుచుగా, స్వామివారు వారి యొక్క అల్లుడిగా భావించినటువంటి సందర్భంలో ఈ యొక్క ఉగాది రోజు మనకు ఈ కార్యక్రమంలో భాగంగా వారు కుటుంబ ఆడపడుచుకి ఏ విధమైతే సార తీసుకుని వచ్చే ఆనవాయితీగా ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా వారు ఇక్కడికి వచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావటం అనేది జరిగింది. కొంత మా సిబ్బంది ఒత్తిడి గురైనప్పటికీ ఉన్నటువంటి మన సౌకర్యాలు కల్పించినటువంటి వాటికి మహాశివరాత్రికి ఏ రోజు అయితే ఎట్లయితే మనం దాదాపు మహాశివరాత్రి రోజు 1,06,000 మందికి దర్శన భాగ్యం కల్పించాము. అదేవిధంగా మరి సరాసగటున స్పర్శ ఇచ్చినప్పటికీ కూడా 65,000 మందిని మనం అటు రెగ్యులర్ ప్లస్ ఆ స్పర్శను రెండింటిని కూడా సమన్వయం చేసుకొని ప్రతిరోజు ఈ యొక్క దర్శన భాగ్యాలను కల్పించాం. ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు స్పర్శ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి అలంకార దర్శనం మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా క్యూ లైన్లో భాగంగా మనం ఒక పక్క అంటే నడుస్తూ ముందుకు అందరం, అదేవిధంగా హాల్స్ని ఏర్పాటు చేసి అక్కడ కొంత వెయిటింగ్, ఈ మధ్యలో మంచినీరు, అదేవిధంగా శౌచాలయాలు, అదేవిధంగా మరి శానిటేషను ముగ్గుటిని సమన్వయం చేసుకొని మధ్యలో వారికి అల్పాహారం కింద ఉప్మా, అదేవిధంగా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కట్ పొంగలు ఇలాంటి ఏదో ఒక ఉపాహారాన్ని వారికి అందించడం ద్వారా భక్తులు కొంతసేపు మరి క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారిని మరి ఈ యొక్క స్వామి అమ్మవారిని దర్శనాన్ని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా బాహ్యంగా కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి విశేష కార్యక్రమాలను కూడా LED ద్వారా ఎవరైతే మరి నడుచుకుని వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో క్షేత్రం లోపల అన్నిటికి కూడా మరి ఒక పక్క మైక్ ద్వారా, అదేవిధంగా LED స్క్రీన్ ద్వారా కూడా చూడటానికి ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఈ రోజు నుంచి జరిగేటువంటి గ్రామోత్సవాలని లైవ్గా మరి తిలకించడానికి, అదేవిధంగా వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా భక్తులు ఎక్కడి నుంచి అని చూడటానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల యొక్క విశిష్టతను, అదేవిధంగా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు ప్రచారం ప్రసారం రెండు చేయడానికి కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా అంతకుముందు శివరాత్రికి కావచ్చు జనాభా విపరీతంగా వచ్చారు, అంటే సంబంధించిన కొద్ది లోపాలు కానీ కొన్ని మన పునరావృతంగా సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి అధికంగా భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా బందోబస్తు సంబంధించి వాళ్ళకి భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా చేస్తున్నారు? అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలను కూడా మనం పురస్కరించుకొని మరి కర్ణాటక భక్తుల యొక్క వారి యొక్క ఆవేశాలను కూడా మనం పరిగణలో తీసుకోవడం ద్వారా ఒక పక్క పోలీసు వారు దాదాపు 2,000 మంది సిబ్బంది ఇక్కడ ఈ ఉగాది ఉత్సవాల కార్యక్రమ నిర్వహణ కోసం వారు వచ్చారు. అదేవిధంగా కర్ణాటక నుంచి 47 స్వచ్ఛంద సంస్థలు వారి యొక్క మరి వాలంటీర్ తోటి, అంటే శివసేవకులు వారిని నమోదు చేసుకొని అదేవిధంగా వారి యొక్క వివరాలు అన్నింటినీ తీసుకోవడం ద్వారా కర్ణాటక భక్తులతోటి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి లేకుండా ఉండటం కోసం ప్రతి షిఫ్ట్లో కూడా ఒక్కొక్క మరి వాళ్ళని 20 మందిని తీసుకోవడం ద్వారా దేవస్థానం మన శిఖరం నుంచి కూడా ప్రతి ఒక్క జరిగే కార్యక్రమాల్లో వారిని వినియోగించుకొని వారు కూడా చక్కగా మరి ఒత్తిడికి గురైనప్పటికీ వారి యొక్క భక్తుల పట్ల ఎటువంటి చిన్నపాటి పొరపాటు జరగకుండా దేవస్థానానికి వారు సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థలు ఏదైతే ఉండారో వారి యొక్క సిబ్బందికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నేటి మొదటి రోజు కావడంతో భ్రమరాంబాదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. భృంగి వాహనంలో శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుంది. అయితే రెండవ రోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి మహాదుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. రాత్రి కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మూడవ రోజు అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. స్వామి అమ్మవార్లు నంది వాహనంలో కొలువుదీరి శ్రీశైలం పురవీధుల్లో బాజా భజంత్రీల నడుమ, బ్యాండ్ వాయిద్యాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్ల నడుమ శ్రీశైలం పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉగాది మహోత్సవాల్లో 4వ రోజు ఉగాది పర్వదినం రోజున అమ్మవారు రమావాణి రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఉగాది పర్వదినం కావడంతో సాయంత్రం స్వామి అమ్మవార్లు రథోత్సవంలో కన్నుల పండువగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉగాది పర్వదినం రోజు కన్నడిగులు శివదీక్ష శిబిరాల్లో రాత్రి వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలుంటాయి. కన్నడిగులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండ ప్రవేశం చేసి నిప్పు కణికలతో నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే 5వ రోజు ఉగాది మహోత్సవాల్లో చివరి రోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. అశ్వవాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.